ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువగా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్తో ఎందుకు సఫర్ అవుతూ ఉంటారు? మన తాతలు ముత్తాతలు చూసుకుంటే కిలోమీటర్ల తరబడి నడిచేవారు, అన్ని పనులు చేసుకునేవారు, బరువులు ఎత్తేవారు. కానీ ఎప్పుడూ కూడా నడుము నొప్పి అని కానీ వేరే నొప్పులు ఉన్నాయని కానీ ఎప్పుడూ కంప్లైంట్ చేసేవారు కాదు. ఇప్పుడు 30 ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో ఎస్పెషలీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సెకండ్ వచ్చి స్ట్రెస్, అలాగే వర్క్ స్టేషన్ కరెక్ట్గా లేదు. మనం కూర్చునే విధానం కానీ, కంప్యూటర్ చూసే విధానం కానీ, మనం ఫోన్ వాడే విధానం కానీ కరెక్ట్గా లేనప్పుడు కూడా ఈ జాయింట్స్ మీద లోడ్ అనేది ఎక్కువయ్యి పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, మనం కూర్చునే విధానంలో నడుము దగ్గర కొంచెం ఒక చిన్న సైజ్ పిల్లో పెట్టుకుని నడుము కర్వేచర్ అనేది మెయింటైన్ చేసుకుంటాం చాలా ఉత్తమం. కంప్యూటర్ అనేది స్ట్రైట్గా కానీ లేకపోతే 50 degrees యాంగిల్లో కానీ పెట్టుకుని చేస్తాం వల్ల కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి 2 వారాల కన్నా ఎక్కువగా సఫర్ అవుతుంటే మట్టుకి దగ్గర ఉన్న రీజనరేటివ్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ని కలిస్తే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాగ వీటికి ఎక్సర్సైజ్తో రెమెడీస్ ఉన్నాయి అన్నది మీకు సజెషన్ ఇవ్వగలుగుతారు. కీళ్ళు కండరాల సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నట్టయితే మీరిక దాని గురించి సంకోచించాల్సిన అవసరం లేదు.